చూసుకుంటా పెట్టే పిసాన లోపల గుడ్డుపుచ్చాలు లోపల ఉంటాయి చూడు, గుడ్డుపుచ్చాలు లోపల ఉంటాయి చూడు. ఈ జన్మల నీకు గుడ్డు కొడితే నా చెప్పేసుకుని కొడుకుంటా. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నామంటే కన్నాపూర్లో ఉన్నాం. మా అత్తారింటికి వచ్చినాం అన్నట్టుగా. ఇక్కడ గుడ్లు వలగొట్టడానికి కానీ తిరుగుతురు అన్నట్టు, మొత్తం కలర్లు చూసుకుంటా గుడ్లు వలగొడుతురు. వచ్చిర్రు, ఎట్లా మన మీద కొట్టారు కానీ డోర్ది వీడియో తీసుకున్నాం. ఇప్పుడు మంచిగా ఉంది. ఇంట్లో ఉన్నారు బాబాయ్. చాదర్ భయపడుతుంది. రజిత అయితే దొంగ దెబ్బ తీసి గుడ్డ అయితే వలగొట్టింది, కానీ అది కొట్టేటప్పుడు అయితే తీయలేదు పాపం. ఆల్రెడీ రజిత ఫస్ట్ ప్లానింగ్ చేసింది, మెల్ల తప్పించుకొని వేయండు. మళ్ళా మా మరలతో తెప్పించి ఒక్క మాట మాట్లాడు ప్లీజ్ బావా అంటే ఏంటో ఉరికొచ్చింది అక్కడక. నేనేమన్నా తెలుసా, వాళ్ళ మీద గుడ్డు వలగొట్టి వచ్చేయమని అనుకుంటారా అంటే ఈ మైక్లో పడిపోయాడు. రజిత ఇప్పుడు కన్నపూర్లకు వచ్చి ఎవరు కాదు, మా ఫ్యామిలీ. రజిత వాళ్ళకు సొంత భావన అవుతాడు మాకు, నాకన్నా. ఓకే బాయ్. పాప గంత కష్టపడి ఉరికొచ్చి గుడ్డు కొట్టింది కదా, ఆ గుడ్డు కొట్టిందే తీయలేదు అన్నట్టుగా. వెంటనే స్పీడ్ పోయింది అన్నట్టు. రజిత స్పీడ్ వచ్చి కొట్టింది కదా, ఆ వీడియో కరెక్ట్ తీయలేదు. కొట్టిన తర్వాత మెల్లగా పడ్డది వీడియో. రజిత ఎక్స్ప్రెషన్ చూపిస్తా చూడుర్రి. మరి నువ్వు చెప్పచ్చుగా, కాదు నువ్వు చెప్పచ్చుగా. మరి అన్న టక్కని అనొచ్చుగా. సరే ఎవరైనా దొరుకుతారు కదా. ఇంకా అమ్మయ్య మొత్తానికైతే ఒకరి మీద గుడ్డు అయితే అయిపోయింది. ఇంకా వెయిట్ చేస్తాం, ఎవరెవరు దొరుకుతారో వాళ్ళ మీద వలగొట్టుకుంటాం గుడ్డు. ఇప్పుడు ఈ మాట బాగా గుర్తు పెట్టుకోర్రి. లాస్ట్కి ఎక్కడికి వస్తుందో ఎవరి మీదకి వస్తుందో కూడా చూడుర్రి, ఓకేనా? ఇలా సొంత అమ్మమ్మ లేదు కదా, మా అత్తమ్మ వాళ్ళ సొంత అక్క అన్నట్టుగా. అందుకే ఇలా నానమ్మ లేదని చెప్పని ఈ నానమ్మతోని ప్రేమ అభిమానులు. అదే కుట్టి మా ఫ్రెండ్ ఏమో నా ఏదో గుడ్డు కొట్టడానికి వచ్చింది, నేనేమో తప్పించుకోవాలని చూసిన, కానీ మా బావనేమో దొరకబట్టిచ్చిండు. నా ఫ్రెండ్ చూసి ఎట్లా కొట్టిందో మొత్తం ఇదంతా గుడ్డ అంత కౌసు కౌసు వాసన వస్తుంది. కానీ మా బావ మీద ఇంతకింత రివెంజ్ తీసుకపోకపోతే నా పేరు ఇంకో పేరు పెట్టుకుంటా. ఇప్పుడైతే ఇవుడు మా సుమన్ మీద అయితే గుడ్డు వాళ్ళ కొడతాం, ఎందుకంటే మా చెల్లెని వాళ్ళ ఫ్రెండ్ తోని మరి దొరకబట్టి గుడ్డు వాళ్ళ కొట్టిపించిందిగా. రివెంజ్ ఖచ్చితంగా చూసుకుంటాం చూడు. పాప మా బావ మీద గుడ్డు వాళ్ళు కొడదామంటే బాధ అనిపిస్తుంది చాలా, కానీ తప్పదు. బావ ఏం చెప్తారు? తిన్నారా అన్నం? Shot. I wanna take it down. Sorry, buddy. Ava. అయిపోయింది అంతే. ఇంకా వంద బాగుంది పిచ్చులో మూతంటే అయిపోయింది. Run. మీరు ఒకటి గమనించారా? ఇప్పుడు గుడ్లు వాళ్ళు నాకు కొట్టిరు కదా, నేనేమో నా తలతోని మొత్తం వాళ్ళకి అంటిస్తున్నా కదా. మా అత్తమ్మ చూడు ఇక్కడ నుండి జంప్ అవుతుంది, నాకెక్కడ చూస్తారో అని.
అమ్మయ్య ఆడుకుంటా బయట. అమ్మో ఎవరో పిచ్చోడు వచ్చినట్టున్నారుగా. ఏ పిచ్చోడా మా ఇంటికి ఎందుకు వచ్చినావు పో. పిచ్చోడా అయ్యో మా డాడీ. ఇగో మా డాడీకి వలిగిందిగా అంటే గుడ్డు వలిగింది అంటున్నా. ఫస్ట్ మా ఇంటి కదా మా కేరళలో కొట్టు గ్రేట్ నోసుకొని పుట్టిండు. కానీ అసలు ఆగు అది కూడా ఇప్పటి వరకు ఓలేసి తెలియదు ఎట్లా ఫస్ట్ టైం సుమారు ఫస్ట్ టైమే ఇది ఫస్ట్ టైమే. అస్సలు ఎక్స్పెక్ట్ అయిపోయాడు. మామూలు విషయం కాదు ఇది. మన ఒక్కరు కాకుండా ఇద్దరు అబ్బా రౌండ్ అప్ వేసినట్టు ఇగో చూసిరా. కాదక్క జ్యోతి వచ్చిందే. జ్యోతి వచ్చినప్పుడు గుడ్డు కొట్టిన. మరి కొడితే మరి సైలెంట్గా ఉంటే అయిపోవు కదా. మా ఫ్రెండ్ మీద నేను కొట్టుకున్నా. మరి బావ చెందుకు కొట్టు ఎందుకు మళ్ళీ దొరకబడిండు. అమ్మా ఆ రివెంజ్ ఇప్పుడు రివెంజ్ ఇప్పుడు తీసుకున్నా. పైసలు ఇక పైసలు ఎందుకు గుడ్డు కొట్టే ఇక. అంటే నేనే గుడ్డు కొట్టించుకోవాలి, నేనే పైసలు ఇవ్వాలి ఇప్పుడు ఇలా. అంటే నేనే గుడ్డు కొట్టించుకోవాలి, నేనే పైసలు ఇవ్వాలి ఇప్పుడు ఇలా. అక్క కొట్టింది నేను కొట్టిన. కరెక్ట్. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే. కాదు ఇప్పుడు నేనే గుడ్డు కొట్టించుకోవాలంట, ఇప్పుడు నేనే పైసలు ఇవ్వాలంట. కాదు మరి అట్లాంటప్పుడు ఏంటంటే గుడ్డు కొట్టక ముందుకు పైసలు అడగాలి. గుడ్డు గుడ్డు కొట్టక గుడ్డు కొట్టక గుడ్డు కొట్టక అనక్క ఇప్పుడు బాగా పైసలు ఇస్తారా లేకపోతే నువ్వు ఇస్తావా? కొట్టిన తర్వాత ఇయ్యాలి. అక్క బాగా పైసలు ఇస్తారా నువ్వు ఇస్తావా? తీసుకొస్తా ఊరి కొంచెం అవసరం లేదు కానీ ఆగు. సరే 500 ఇస్తా. డిన్నర్ చేసుకున్నాను. ఇగో లోపలికి వేయండు. ఎన్ని పైసలు తెస్తారు మా బాబాయ్. ఇప్పుడు మా కుక్కలు కొట్టి మీరు ఎప్పుడు వచ్చిన 1000 రూపాయలు. కష్టపడి గుడ్డు పడితే నాకు ఒక బాధ మిగిలిందమ్మా. కుట్రలేని బాధ మిగిలిపోయింది. అంత కష్టపడి బాగా పైసలు ఎత్తారా నేను నిలబడ్డా. బాగా గుడ్డు తెచ్చుకొట్టింది చూసినా గట్టిగా ఉంటారా? దుల్లి మీద ఎత్తాయి. దుమ్మే పోతే గోక్కుంటే ఇప్పుడు గోక్కుంటూ ఉంటాడు ఇక బావా. అయ్యో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇక నేను కొట్టయ్యో ఈ జన్మల నీకు గుడ్డు కొడితే నా చెప్పేసుకుని నేను కొడుకుంటా. ఇక నేను కొట్టయ్యో ఈ జన్మల నీకు గుడ్డు కొడితే నా చెప్పేసుకుని నేను కొడుకుంటా. కాదు 2 గుడ్లు అయితే 2 గుడ్లు నెత్తి వల్ల కొట్టున్నారు. చిట్టి దారి మీరు కూడా నన్ను కొట్టురు కదా. ఎట్లా అట్లా కొట్టురు కొట్టాలి. బావ ఫోన్ ఖరాబ్ అయితే ఇష్టం. భయపడరు ఇలా పైసలు ఇచ్చా పోతారా? చిట్టి ఈ గుడ్ల కింద పెద్ద లెక్క కాదు. మీ తృప్తి సంతోషంగా పోయి మీ ప్రేమ ఎంత దాని తొందర పోయి లేట్ అయ్యకూరి. కమాన్ శబ్బాష్. ఇవాళ ఈ హోలీ ఈ పిల్లలతో ఆడుకున్నా. నేను పుట్టినప్పటి నుండి హోలీ ఎక్కువ ఆడలేదు, అసలు ఆడలేదు.
కానీ ఒక్కసారి మా జాను వల్ల ఒకటేసారి ఆడినా. ఇగో ఇప్పుడు నెక్స్ట్ ఈ పిల్లలతో ఆడుకుంటున్నా, ఇంతకంటే సంతోషం రాదు. మళ్ళీ వచ్చే హోలికి ఇసుకుంటా అందరిని. కానీ అంటే ఇప్పుడైతే తీసుకుంటున్నా. మా వదిన మీద కూడా ఇప్పుడు గుడ్లు కొడుతున్నాను, కానీ కొట్టిన కారణం ఉంది. ఎందుకంటే ఆకలి బాగా అవుతుంది, కూర వండేటోళ్ళు లేదు. అలా కూర ఆడుతుంది కాబట్టి ఇప్పుడు ఇసి పెడుతున్నా, కంట్లో కూతురు నేను కూర ఆడుతున్నా కానీ ఇసి పెట్టినా. మళ్ళీ టైం చూసుకొని కొడతాను. కూర అవుతాను కడుపు నిండా. ఇక 500 అద్దు నీ 500 అద్దు నీ 1600 అద్దు నీ 16 రూపాయలు కూడా అద్దు. ఒక 1000 రేపు ఓకే మా మరదలు వీళ్ళందరూ కలిసి థమ్స్ అప్ తెప్పిస్తా. చూడాలి అట్లే పడతావా? తుడుచుకుంటా పెట్టే పిసానా లోపల గుడ్డు పుచ్చాలు లోపల ఉంటాయి చూడు. గుడ్డు పుచ్చాలు లోపల ఉంటాయి చూడు. ఫస్ట్ నూడుతావు చూడు. మరి పిసానా పిసానా సంపిద్ర మార్చారు. తూడుతున్న పట్టే ఇది చూడుతున్నారు దీన్ని. అరే తూడుతున్నాయి మొత్తం అడిగింది. కడుగుతా అంటే భార్య ప్రేమ గడుగుతుంది కాదు. తల కూడా ఎంత మంచిగా ఇచ్చిన ఇది కరెక్ట్ కాదే. లోపల నుండి గుడ్డు పుచ్చలు తీయ అంటే పైన గుడ్డు పుచ్చ కొట్టుకుంటుంది. లోపల నుండి గుడ్డు పుచ్చలు తీయ అంటే పైన గుడ్డు పుచ్చ కొట్టుకుంటుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడు ఎప్పుడన్నా కడుగు కొంచెం అమ్మా చూసినా గుడ్డు కొట్టకుండా కడుగుతారా చిత్రంగా. నెత్తి కడుక్కుంటలే. గచ్చి కడుక్కుంటలే నా నెత్తి ముఖ్యం. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవిత. ఇప్పుడైతే మనశ్శాంతి అనిపిస్తుంది నాకైతే. స్నానం చేసేదాకా మొత్తం పిచ్చి లేసింది. ఇప్పుడు స్నానం చేసేసరికి అమ్మయ్య పానలు వేసి వచ్చినట్టు అనిపించింది నాకైతే ఇప్పుడు. అప్పుడు ఒక మాట ఏమన్నా, ఇక దొరుకుతారు ఎవరన్నా ఒకరు ఇంకా మంచిగా గుడ్లు కొట్టచ్చు అని చెప్పానన్నా. అంటే అర్థం ఏంటంటే మాకు ఎవరన్నా ఒక ఎరగ దొరకాలని చెప్పని అనుకున్నాం, వెయిట్ చేసినాం. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకు నేను ఎరైనా అన్నట్టుగా మళ్ళీ ఆ గుడ్లు పంపించింది నేనే. తీసుకొచ్చి మంచిగా ఉంచిపించిన లోపల ఎవరైనా దొరుకుతారు కావచ్చు అందుకుంటాం అని చెప్పని ప్లానింగ్ వేసుకుంటున్నాం మేము. మా మరదలు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మీద కొట్టింది కదా, నేనేం చేసినంటే లావణ్యం దొరకబట్టిపించిన. ఆమె వచ్చి ఇటు కొట్టింది గుడ్డు. నేనేంటంటే కొంచెం సంతోషపడ్డాయి అక్కడ. అప్పటిదాకా వీళ్ళకి ఏంటంటే మా మరదలకు మా వదినకు రజితకు అప్పటిదాకా వీళ్ళకి ఏంటంటే నా మీద గుడ్డు కొట్టాలన్న ఆలోచన అసలు రాలేదు వీళ్ళకు. నేను దొరకబట్టినందుకు వాళ్ళకి ఏంటంటే బల్బెలిగింది. అంటే నేను ఇచ్చుకో నేనే వాళ్ళకి ఆలోచన తెప్పించినట్టుగా అర్థం. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా ఏదో ప్లానింగ్ వేసి కక్ష కట్టి దొరకబట్టి కొట్టిరు గుడ్లు. అయితే కలర్ అంటే ఏమనిపించాను, గుడ్లు కొట్టుకున్నాడంటే కొంచెం వేరే అనిపించింది. కానీ ఇక ATS అయితే ఇప్పుడు ఇక గుడ్లకు అలవాటు అయిపోయినా నేను. ఇక ప్రతి హోలీకి ఎన్ని గుడ్లను కొట్టుకోవచ్చు. ఇక ప్రాక్టీస్ అయిపోయింది నాకు. ఇప్పుడైతే నేను ఇక స్నానం చేసినా కాబట్టి ఎవరికి పోయను, గుడ్లు కొట్టను ఇక. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నాకు కొడతారని భయం. ఎందుకంటే యాక్షన్కు రియాక్షన్ చూపిస్తారు కాబట్టి అదిగా మనకి ఇప్పుడు.